ఇప్పుడు స్కూటీ గురించి తులం బంగారం గురించి అడుగుతున్నారు, మరి ఇచ్చిన విషయాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, 500 రూపాయలకే సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. 25 లక్షల కుటుంబాలకు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. రేపు 26వ తారీఖు నుంచి దాదాపు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం. రేపు 26వ తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ కొత్తగా ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఇచ్చిన మొన్నటికి మొన్న పండించిన వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడం జరిగింది. ఇవి కదా మేము అమలు చేసినాయి. ఇక్కడ అమలు అవుతా ఉన్నాయి కదా, ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు కదా. దానికోసం దాన్ని పక్కకు పెట్టి ఇయ్యని పథకాలు ఒకటో రెండో ఉంటే దాని గురించి మాట్లాడడం కాదు. ఇచ్చిన వాటికి మేము వచ్చిన ఏడాదిలో ఇన్ని ఇవ్వగలిగినాం. సో వాళ్ళు 10 ఏళ్ల కాలంలో చేయని పనులు మేము ఏడాది కాలంలో చేయగలిగినాం. 60,000 ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1 ఇయర్లో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఈరోజు 60,000 ఎంప్లాయ్మెంట్ అంటే 60,000 ఉద్యోగాలు ఒక 1 ఇయర్లో ఇవ్వగలిగినామంటే అది మా ప్రభుత్వం, మా ప్రజాపాలన యొక్క ఘనత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.